హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రతిరోజు కూడా టీకి బదులు నేను చెప్పే ఈ ఒక్క డ్రింక్ తాగి చూడండి. 90కి పైగా ఉండే మీ బాడీలో ఉండే రోగాలన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోయి చాలా అంటే చాలా హెల్దీగా తయారవుతారండి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, మీకు నడుము నొప్పి ఉన్నా, కీళ్ళ నొప్పులున్నా కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ అంటే ఎక్కువగా కొవ్వు ఉన్నా కానివ్వండి, మేము చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో అలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అన్నా కానీ, ఇంకా షుగర్ ఉన్నా కానీ, బీపీ ఉన్నా కానీ, బ్లడ్ అంటే రక్తహీనత, రక్తం చాలా తక్కువగా ఉన్నా కానీ, వీటన్నింటినీ కూడా ఈ ఒక్క డ్రింక్ తోటి చెక్ పెట్టేయచ్చు అనమాట. సో ఇవేమి కూడా మన బాడీలో లేకుండా మనకి చక్కగా హెల్దీగా ఉంచడానికి ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు కూడా ఒక్క గ్లాస్ తీసుకోండి, అది కూడా నేను చెప్పిన టైంలో తీసుకోండి. ఎలా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా కూడా ఫస్ట్ తెలుసుకుందాము. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం నేను ఫస్ట్ తీసుకుంటున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి సోంపు అనమాట. సో సోంపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కానీ భోజనం తినంగానే కొంచెం సోంపు నోట్లో వేసుకొని నవ్వులుతా ఉంటాం అనమాట. కానీ చాలా మందికి దాని గురించి తెలియదు. ఏంటి అంటే సోంపు అనేది మనం తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్ గా మనం వెయిట్ లాస్ అవుతాము. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఇన్ని పోషకాలు అనేవి మనకి సోంపులో ఉంటాయన్నమాట. అంతేకాకుండా దీంట్లో ఉండే ఎక్సెస్ అంటే మనకి దీంట్లో ఉండే ప్రోటీన్స్, వీటన్నింటి వల్ల, మినరల్స్ వల్ల కడుపులో ఉండే మంట తగ్గిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది. చాలా మందికి కూడా తిన్న ఫుడ్ అనేది అరుగుదల అవ్వక కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది కదండి. సో అదంతా కూడా అజీర్తి వల్ల అనమాట. ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోయి చాలా అంటే చాలా హెల్దీగా, జీర్ణక్రియను ముఖ్యంగా హెల్దీగా ఉంచడానికి సోంపు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ నేను తీసుకుంటున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలు. సో ధనియాలు మనం ఆకుకూర రూపంలో తినాలంటే కొత్తిమీర తెలుసు కదా అందరికీ. ధనియాలు మనం మట్టిలో వేస్తే కొత్తిమీరే వస్తుంది. సో ధనియాలలో కూడా పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుందండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, మెగ్నీషియం చాలా పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల ముఖ్యంగా కాల్షియం సోంపులో ఉంటుంది, ధనియాల్లో ఉంటుంది. దీనివల్ల మనకి బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. వీటన్నింటినీ కూడా పూర్తిగా తగ్గించడానికి, ముఖ్యంగా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. దానికి కారణం కూడా కాల్షియమే అనమాట. ముఖ్యంగా వైటమిన్ కే, వైటమిన్ సి ఇవన్నీ ఉండడం వల్ల మనం హెల్దీగా ఉంటామన్నమాట. ముఖ్యంగా ఇందులో యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మన స్కిన్ అనేది ఇందులో వైటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. చర్మానికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా కూడా మనం ఫుడ్ లో ధనియాలు తీసుకోవడం వల్ల ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ నేను తీసుకుంటున్న మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర. సో మీ అందరికీ తెలుసు కదండి, జీలకర్ర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. మనకి ఇమ్యూనిటీ పవర్ ని మంచిగా ఉంచడానికి, అంటే మనకి బాడీ సిస్టమ్ బాగా హెల్దీగా, స్ట్రాంగ్ గా ఉంచడానికి జీలకర్ర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రక్తహీనతను కంట్రోల్ చేస్తుంది. మనకి రక్తంలో హెమోగ్లోబిన్ % అనేది పెరగడానికి జీలకర్ర చాలా బాగా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఫ్రూట్స్ ఎక్కువగా తింటే బాగా రక్తం వృద్ధి చెందుతుంది అని చెప్పి. అది నిజమే, కానీ జీలకర్ర వల్ల కూడా మనకి రక్తంలో హెమోగ్లోబిన్ % బాగా పెరిగిపోతుంది అనమాట. అంతేకాకుండా జీలకర్రను యూజ్ చేయడం వల్ల అజీర్తి, కడుపులో వికారం, కడుపులో అల్సర్ పుండ్లు ఉంటాయి కదా, వాటన్నింటిని తగ్గిస్తుంది. మనకి కిడ్నీలో రాళ్ళని కరిగిస్తుంది. మనకి హృదయం అనేది హెల్దీగా ఉంచుతుంది. థైరాయిడ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. వీటన్నింటినీ కూడా మనం మంచిగా మన బాడీ సిస్టమ్ ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి జీలకర్ర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇవి ఎలా వాడాలో చెప్తాను నేను. ఒక బౌల్ తీసుకున్నాను, ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ సోంపును కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ మూడింటిని కలిపి నీట్ గా మిక్స్ చేసుకున్నాను. ఇది మనం నైట్ టైం చేయాలి, అంటే రాత్రి సమయంలో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను
కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనకి ఇవన్నీ కూడా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత నైట్ అంతా కూడా దీని మీద ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసి పెట్టాలి. దీనివల్ల మనకి వాటర్లోకి ఇందులో ఉండే మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా దిగుతాయన్నమాట. సో ఈ విధంగా మీరు చక్కగా నైట్ మర్చిపోకుండా ఒక 10 రోజులు చేసి చూడండి. మీ బాడీ ఇంతవరకు బాగా నీరసంగా ఉంది, బాగా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఏదో హెల్త్ బాగోనట్లుగా అనిపిస్తుంది, చాలా డల్గా అయిపోతున్నాం మేము, ఇటువంటివి అంటే మాకు థైరాయిడ్ ఎక్కువగా ఉంది, మాకు షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా మీకు 10 రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు వెయిట్ లాస్ కూడా అయిపోతారు. ఇప్పుడు నైట్ అంతా కూడా చక్కగా నీట్గా నానిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఏం చేయాలంటే మరొకసారి నీట్గా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఎలాగో నేను చెప్తాను. ముఖ్యంగా మనకి అంటే చాలా మందికి చాలా పెద్ద రోగాలు, క్యాన్సర్స్, ఇంకా HIV ఇటువంటి ఉంటేనే ప్రాబ్లం అనుకుంటారు. బట్ షుగర్ ఉన్నా కూడా వాళ్ళు పాపం చాలా నీరసం అయిపోతారండి, చాలా బలహీనం అయిపోతారనమాట. వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా తగ్గదు. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ డ్రింక్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయిపోయి బాడీలో ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట. సో దానివల్ల వాళ్ళు ఏమవుతారంటే చాలా స్ట్రాంగ్ గా, చాలా హెల్దీగా ఉంచడానికి ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు కూడా అందరూ టీ, కాఫీ ఇవన్నీ తాగుతూ ఉంటారు కదా. సో మీకు అటువంటి అలవాటు ఉంటే అది ఈవినింగ్ కి షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టీ, కాఫీ హెల్త్ కి అస్సలు మంచిది కాదు. సో దాని వల్ల కూడా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా నేను నైట్ అంతా కూడా ఒక ప్లేట్ అనేది క్లోజ్ చేసి పెట్టుకున్నాను కదా. తర్వాత రోజు ఉదయం పూట నీట్గా మీరు బ్రష్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ 1 గ్లాస్ తీసుకోండి. అలా 1 గ్లాస్ తీసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత మరొక 1 గ్లాస్ తీసుకోండి. వీలైతే ఈ విధంగా 4 గ్లాసెస్ తాగడానికి ట్రై చేయండి. 4 గ్లాసెస్ వాటర్ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ డ్రింక్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను మనం ముందుగా నానపెట్టుకునేవి మొత్తం కూడా ఒక బౌల్లో యాడ్ చేశాను. అందులో మరి కొంచెం ఒక ½ గ్లాస్ వాటర్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ని నేను సిమ్ లో పెట్టుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు నీట్ గా మరిగించుకుంటున్నాను. ఈ విధంగా మనకి నీట్ గా మరిగించుకున్న తర్వాత ఇవి వేడి వేడిగా తాగవచ్చు, కాదు మేము చల్లగానే తాగుతామంటే చల్లగా కూడా తాగొచ్చు. ఇది తాగేటప్పుడు మీరు కావాలి అంటే మీకు షుగర్ ఏమీ లేదు అనుకుంటే కనుక పటికి బెల్లం ఉంటుంది కదండి, సో పటికి బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్ ని అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇంకా తేనె ఇవేమి కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ బాడీలో 90కి పైగా ఉండే రోగాలన్నీ కూడా తగ్గిపోయి మీకు 10 days లో మంచి రిజల్ట్ ని చూపిస్తుంది. తేలికగా ఈజీగా ఈ డ్రింక్ తాగుతూ మీరు వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది. పరగడుపున 4 గ్లాసులు వాటర్ తాగిన తర్వాత ఈ డ్రింక్ కూడా తాగేసేసి మీకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు ఒక ½ అన్ అవర్ గ్యాప్ తర్వాత. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే మన ఛానల్లో స్మార్ట్ సరిత పక్కన రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ ని మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.